ఫాదర్ నన్ను అడిగితే నేను అడిగానని చెప్పమ్మా. సరే అత్తయ్య. మోకాళ్ళ నొప్పి ఉండడం వల్ల రాలేకపోయినని చెప్పమ్మా. సరే అత్తయ్య, నేను చెప్తాను. మెర్లిన్, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వస్తున్నావా లేదా? ఎప్పుడూ లేట్ చేస్తూనే ఉంటుంది. బామ్మ, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ అమ్మా. చర్చిలోకి రావట్లేదా? లేదు, రావట్లేదు. ఇంత దూరం వచ్చారు కదా నాన్న, లోపలికి వచ్చేళ్ళండి. లేదమ్మా, నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళరండి. మాస్క్ అంటే మీకు ఇంకేం పనుంది? పోయిన వారం కూడా మీరు ఎక్కడికి వెళ్ళారని ఫాదర్ వెతికారు తెలుసా? మీరు వెళ్ళండి. పద వెళ్దాం. రాకపోతే వదిలేయండి, రావద్దు. నాన్సీ. హాయ్, చెప్పండి. ఎక్కడున్నావు? ఇంట్లో. ఓ, నాకు ఈరోజు క్లాస్ ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఏంటి చెప్పండి. వి కెన్ మీట్ టుడే. అయ్యో, ఈరోజు కొంచెం పనుంది. ఓకే అయితే, నో ప్రాబ్లం. సరే, నేను ఒకటి చెప్పాలి. ఓ షూర్, పర్లేదు చెప్పు. అయితే చెప్పనా? చెప్పు. నేను వీడియో కాల్ చేస్తాను. ఓకే. నేను కట్ చేయనా? ఓకే ఓకే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపెమ్మ ముక్కు మీద తేనె గోపాల మొగ కళ్ళతోనే దీపాల గంగోలి సందులో గజ్జల గోల. బెన్సీయా? అవునమ్మా. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. రామ్మా, మనం తిరిగి వెళ్ళేటప్పుడు మార్కెట్ వైపు వెళదాం. చర్చికి వెళ్ళొచ్చాకే కదా? అవును, 2 కిలోల బీఫ్ కొనుక్కెళ్ళాలి. ఇంకా ఆ జార్జ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కూర్చోండమ్మా.
లారెన్స్లో ఏదైనా మార్పు కనిపిస్తోందా? అయ్యో, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చర్చికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించడం అంటే తనకి ఇష్టం లేదు. తనని ధ్యానానికి పంపిస్తే ఎలా ఉంటుంది? ఇంతకు ముందు కూడా తనని తీసుకెళ్ళాం, అయినా ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. ఎటువంటి సమస్యనే సరిచేస్తారు. నాన్న జేసు, మరి మీరెందుకని చర్చికి వెళ్ళలేదు? అదేంటంటే నాకు పక్కనే ఒక మీటింగ్ ఉంది. మీటింగ్ అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బామ్మని మెర్లిన్ని చూశాక చర్చి వైపు వెళదాం అనుకుంటున్నాను. అంతేగా బెన్సీ? రోషి అక్కయ్య మెర్లిన్ వస్తున్నట్టున్నారు. ఎంతైంది? 50 రూపాయలు. ఇదిగోండి. జైస్ అంకుల్. అంకుల్ హాయ్ మెర్లిన్, ఈ స్టడీస్ ఎలా ఉన్నాయి? అంతా బాగుంది అంకుల్. పోయిన సంవత్సరం లాగా ఈసారి కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. బెన్సీ ఆంటీ, ఇటువైపు రండి, మాట్లాడుకుందాం. నువ్వు లారెన్స్ని తలుచుకుని దిగులు పడకు. తనని ధ్యానానికి తీసుకురమ్మని బామ్మతో నేను మాట్లాడాను. ఇక అందులో నాకు ఎటువంటి నమ్మకం లేదు అంకుల్. డోంట్ వర్రీ. హలో మిస్టర్ జార్జ్. విత్ ఇన్ 15 minutes ఐ విల్ బి దేర్. ఓకే అమ్మా. బెన్సీ, పద వెళదాం. సరే, ఇక మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తాం. ఆంటీ, మేము వెళ్ళొస్తాం. సరే అమ్మా. అక్క, తర్వాత కలుద్దాం. సార్, లాస్ట్ గా మీరు నేర్పించిన సాంగ్ ఉంది కదా, ఇంకోసారి నేర్పిస్తారా? అలాగే జస్మిన్. అది ఆ వెన్నెల పాటే కదా, పాడదామా? రెడీ? చందమామ రావే, జబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జబిల్లి తేవే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. ఓకే దెన్ నెక్స్ట్ సండే we will be practicing another song. Okay sir. Bye. బాయ్. ఫాదర్, రే ములైకల్ ఫ్రాన్సిస్ బిషప్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయేంటి? దేవుడి దగ్గర ఇలాంటి డ్రెస్ వేసుకొని అలాంటి భయం లేకుండా అలాంటి పనులు చేస్తే వాడికి ఏం లాభమో ఏంటో మరి. ఊరికే మిగతా వాళ్ళ పరువును తీస్తున్నాడు. రాను రాను విశ్వాసులకి ఇంతకు ముందులా ఫాదర్ల మీద నమ్మకం ఉండడం లేదు ఫాదర్. అయినా ఎందుకని రా వాడని మనం తప్పుపట్టాలి? ఒక నిమిషానికి 40 సార్లైనా వాళ్ళు వినేది బిషప్ని ఫాదర్ని ఎగతాళి చేసే విషయమే కదా. అది ఆ సిస్టర్ జైసీ కుల్విత్తర్ బుక్ గురించి మీరు ఎప్పుడు వినలేదా? అన్నిటినీ ఓపెన్గా రాసి పెట్టారు కదా. నేను చదివాను. నాకు సిస్టర్ రాసిన దాంట్లో ఏది తప్పనిపించలేదు. అన్నీ నిజాలే కదా రాశారు. ఫాదర్ రూమ్కి వెళ్ళి ఫాదర్ని చూసినప్పుడు ఏంటి అది ఫాదర్, మీరు పెద్ద ఫాదర్ని చూసేటప్పుడు ఒక హెల్ప్ చేయండి. ఏంట్రా అది సెమినార్లో చేరిన కొత్త పిల్లలకి ఇంతకు ముందు జరిగినట్టుగానే 4 పూటల ఆ కషాయాన్ని ఇవ్వాలని ఒక్కసారి ఫాదర్కి చెప్పండి. రే, ఇప్పుడు ఆ కషాయాన్ని ఇచ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉందిరా? ఫాదర్, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. అది మీ ట్రావెల్ టికెట్ థామస్ గారు ఇచ్చి పంపించారు. అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? మెంటల్. నేను థామస్ ఫాదర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఉంటే బాగుండేది కాదు. అయ్యో ఫాదర్, నేను మర్చిపోయాను ఫాదర్. వెళ్ళి ఆ టికెట్ తీసురా, లేకపోతే మళ్ళీ మర్చిపోతావు. అలాగే ఫాదర్.